భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి మైండ్ బ్లాక్ అయినట్టుంది. ఆయన అందుకనే ఆ షాక్లో నిన్న ఒక ఇంటర్వ్యూ ద్వారా, అది ప్రెస్ మీట్ కూడా కాదు, ఒక ప్రెస్ ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చి ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. చంద్రబాబు గారికి ఆక్రోశం ఉంది అని చెప్పని, అలానే ప్రజలు వర్సెస్ మహాకూటమి అని చెప్పని కొన్ని రకాలుగా ఆయన ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ప్రజలు వర్సెస్ మహాకూటమి కాదు, ప్రజలు వర్సెస్ మోడీ. ఎందుకనంటే రేపు పొద్దున 2019లో భారతదేశంలో చాలా రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, లేకపోతే కనుక పార్లమెంట్కి జరిగే ఎన్నికలు, ఇలాంటివన్నీ కూడా ప్రజలు వర్సెస్ మోడీ, ప్రజలు వర్సెస్ మహాకూటమి కాదు, ప్రజలు వర్సెస్ మోడీ. అలాగే నిరంకుశత్వము వర్సెస్ ప్రజాస్వామ్యము, ఒక మతవాదము వర్సెస్ లౌకికవాదము, ఇలా ప్రజలు వర్సెస్ మోడీ అనేది చాలా క్లియర్గా ప్రజలు వాళ్ళ తీర్పుని చెప్పబోతున్నారు. ఇకపోతే చంద్రబాబు గారు ఆక్రోశం అని చెప్పారు పెద్ద మనిషి. అవును, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆక్రోశమే. ఏ విధంగాను అంటే 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకొని తిరుగుతున్న ప్రధానమంత్రి గారి పైన, అలాగే భారతీయ జనతా పార్టీ పైన, ఈ కేంద్ర ప్రభుత్వం పైన ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ఆక్రోశమే. అది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల సాధనలో ఆయన ఆక్రోశం చెందుతున్నారు. 126 కోట్ల మంది ప్రజల యొక్క ఆక్రోశము చంద్రబాబు నాయుడు గారి గొంతులో మనం వినొచ్చు ఈ రోజున. అలాగనే రెట్టింపు ధరని నేను ఆదాయాన్ని సమకూరుస్తాను అని చెప్పి రైతులని లాఠీ చార్జీలు చేసి వారి ఆత్మహత్యకి పురికొల్పే విధంగా తయారు చేసిన పరిపాలన సాగిస్తూ, నియంతృత్వ పరిపాలన సాగిస్తున్న మోడీ గారి పైన చంద్రబాబు నాయుడు గారు ఆ 126 కోట్ల మంది ప్రజలు, అలాగే రైతన్నుల యొక్క ఆక్రోశాన్ని ఆయన గొంతులో తన గొంతులాగా వినిపించారు ఈరోజు. అలాగే 2 కోట్ల మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆయన ఎవరైతే నిరుద్యోగులకి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారో ఆ నిరుద్యోగ యొక్క యువత యొక్క ఆక్రోశనకి చంద్రబాబు గారు ఒక గొంతుకయ్యారు. అట్లా చెప్పుకుంటూ పోతే మనకి 5.5 కోట్ల మంది కాదు, 126 కోట్ల మంది భారతీయులు, అలానే జిఎస్టీ దెబ్బకి, డిమానిటైజేషన్ దెబ్బకి చిన్న చితక వ్యాపారస్తులు దగ్గర కొన్ని 2 కోట్ల మంది ఎవరైతే చిన్న వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వారి ఉపాధిని కోల్పోయారో వారందరి గొంతు, వారందరి ఆక్రోశము చంద్రబాబు నాయుడు గారి గొంతులో వినిపించింది. దేశ ప్రజల ఆక్రోశము, ఈ రాష్ట్ర ప్రజల ఆక్రోశము, ఆవేదన, వారి యొక్క ఏదైతే మనసులోని బాధ చంద్రబాబు నాయుడు గారి ఆక్రోశంలో ఉన్నది. అన్ఫార్చునేట్లీ ఒక చాలా దురదృష్టకరమైన అంశం ఏంటంటే ఈ 5.5 కోట్ల మంది కానివ్వండి, లేదంటే 126 కోట్ల మంది ప్రజల ఆక్రోశము, ఆవేదన ప్రధానమంత్రి మోడీ గారికి ఇప్పటి వరకు చెవిన వినపడలేదు. పార్లమెంటు సాక్షిగా, అలాగే రైతులు, ప్రజలు రోడ్ల పైనకు వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తూ, ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పని వాళ్ళ ఆక్రోశన, ఆవేదన ఈ రోజున ప్రధానమంత్రి గారికి చెవికెక్కలేదు. ఆయన 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓటమిని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదంటే మహాకూటమి ఓడిపోయిన దాన్ని సరిపోలుస్తూ కేసీఆర్కి, టీఆర్ఎస్ పార్టీకి, అలానే బీజేపీ పార్టీకి ఉన్న లోపాయికారి సంబంధాన్ని, ఆ విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ప్రజలందరూ హాస్యాస్పదం అనుకుంటున్నారు, నవ్వుతున్నారు. 5 రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత దానికి సమాధానం చెప్పడం ఇంతవరకు చేతగాని భారతీయ జనతా పార్టీ కానివ్వండి, దానికి ఏమాత్రము బాధ్యత తీసుకొని నరేంద్ర మోడీ గారు పైపెచ్చి వచ్చి మహాకూటమి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పెట్టింది. తెలంగాణలో కూటమి ఓడిపోయింది, బీజేపీ పార్టీని ఏమీ చేయలేకపోయారు కూటమి అని చెప్పని ఆయన ఒక చిన్న పిల్లాడి వారికి మళ్ళీ అపనిందలు లేకపోతే వేరే వాళ్ళ పైన పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు. 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇంటికి వెళ్ళిపోయింది. మిగతా 24 రాష్ట్రాల్లో కూడా అతి తొందరలోనే వాళ్ళు ఇంటికి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి గారు ఒక ఔరంగజేబు లాగా తయారయ్యారు ఆయన. ఎందుకనంటే మనము చిన్నప్పుడు చదువుకున్నాము తుగ్లక్ అని, లేదంటే ఔరంగజేబు, ఇలాంటి కొంతమంది చరిత్రకారులు ఉంటారు. అంటే చరిత్రలో నిలిచిపోయిన మహారాజులు కానివ్వండి, అలా రకరకాలుగా పరిపాలించిన వాళ్ళు ఉంటారు. బీజేపీకి ఔరంగజేబు ఎవరనంటే మన ప్రధానమంత్రి గారు.
ఆక్రోశం ఇప్పటికీ చెప్తున్నాము. మీరు ప్రెస్ మీట్ కూడా కాదు, ప్రెస్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి మీరు మేనిఫెస్టోలో 2014 భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో పెట్టిన మేనిఫెస్టోలో ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా అక్కడ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారే కల్లోకి కనిపిస్తూ ఉన్నట్టున్నారు. అందుకని చెప్పని ఆయనది ఆక్రోశం అని అన్నారు. మీరు చేసింది ఏమీ లేక, నిజంగా ఏమీ లేదనే మీరు ప్రజలకి నిన్న మీ ప్రెస్ ఇంటర్వ్యూలో చెప్పలేకపోయారా? లేదు అంటే అది కేవలం కాంగ్రెస్నో లేదంటే చంద్రబాబు గారి పైన వ్యాఖ్యలు చేయడానికి, విమర్శలు చేయడానికి మాత్రమే 126 కోట్ల మంది చూస్తున్నారు, ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు అంటే అది కూడా పట్టించుకోకుండా ఈ రోజున మీరు మాట్లాడి ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో ఏం చేశారో చెప్పరు. అలానే ఈ దేశానికి మీరు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయినాయో చెప్పరు. ఇలా ఏది చెప్పకుండా ఓటమి భయంతో ఈ రోజున 5 రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చిన ఫలితాలు 2019లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పని ఒక అవగాహనకు వచ్చేసి ఇప్పుడు ఆయన ప్రజల ముందుకి రావడం జరుగుతుంది. ఇంతకు ముందు జనకీ బాత్ మనకీ బాత్ అని చెప్పి ఏదో ప్రజలకి దూరంగా, ప్రెస్కి దూరంగా అన్సైడెడ్గా నేను చెప్పుకుంటూ పోతాను, ప్రజలంతా నా వైపు ఉన్నా అన్నారు. నిజంగా ప్రజలంతా మీ వైపే ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే 2019లో మిమ్మల్ని, మీ పార్టీని ఓడించడానికే ప్రజలంతా మీ వైపు ఉన్నారు. 126 కోట్ల మందిలో 5.5 కోట్ల మంది మేమిచ్చే తీర్పు అంటే ఇక్కడ అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చే తీర్పు మీకు చెంపపెట్టులాగా ఉండబోతుంది. ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు రోజుకొక అసత్యము, రోజుకొక అబద్ధంతో నిందలు వేస్తూ ఉన్నారు. అభివృద్ధి వైపు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళిపోతుంది. ముగ్గురు కలిపి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. కానీ ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అక్కడ మోడీ గారు ఐటీ దాడులు, అలానే సిబిఐ దాడులు, ఇలా రాజ్యాంగేతర శక్తుల్లాగా ఆయన అందరి గొంతు నొక్కేసి, మీడియా గొంతు నొక్కి నిరంకుశ పరిపాలనలాగా ఈ ఆంధ్ర రాష్ట్రం వైపు ఆయన యుద్ధం చేయాలనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల సపోర్టుతో, ఇక్కడున్న 5.5 కోట్ల మంది ప్రజల సపోర్ట్తో బీజేపీ అలాగే కేంద్ర ప్రభుత్వం వారి ఎత్తుగడల్ని చిత్తు చేశాము. అందుకని ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత పాత్రనే సరిగ్గా పోషించట్లేదని నిన్నటికి నిన్న మన టీఆర్ఎస్ పార్టీ అధినేత అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షము ఎంతవరకు తమ పాత్ర తాము నిర్వర్తిస్తున్నారు అని. సో ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎంచుకున్న ఇంకొక అస్త్రం ఏంటంటే కేసీఆర్ గారు, అదే టీఆర్ఎస్ పార్టీ 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా కట్టని వ్యక్తిని, మెచ్యూరిటీ ఉన్న సీఎం అని చెప్పని పొగిడిన మోడీ గారికి 10 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా 10 లక్షల ఇల్లు కట్టించిన, పక్కా ఇల్లు కట్టించిన చంద్రబాబు గారి విజన్ ఆయనకి కనపడలేదు. మోడీ గారికి ఆయన దృష్టిలో ఈయనకి మెచ్యూరిటీ లేదు. అలాగే లోటు బడ్జెట్లో ఉండి 24,000 కోట్ల పైగా రైతులకి రుణమాఫీ చేసిన చంద్రబాబు గారిని ఆయన ఏదో విమర్శిస్తూ ఉంటారు. అసలు అలా రైతులకి 1,00,000 రూపాయలు ఇచ్చి అంతకంటే మిగులు బడ్జెట్లో ఉండి తక్కువ రుణమాఫీ చేసిన మన కేసీఆర్ గారు ఆయనకి బాగా మెచ్యూర్డ్ లీడర్లాగా కనిపిస్తారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూ అనుక్షణము రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ప్రయోజనాలు కూడా కావాలి అని చెప్పని ఆరాటపడి చంద్రబాబు గారి విజన్ కనపడదు. ఏ మాత్రము కూడా అసలు దేశ ప్రయోజనాలు దేవుడరుగు, ఆ రాష్ట్ర ప్రయోజనాలు కూడా పట్టించుకొని కేసీఆర్ గారికి మెచ్యూరిటీ ఉంటుంది. ఇలా ఏ విధంగా ఈ రోజున మనం చూసుకున్న మోడీ గారికి భయం పట్టుకుంది. తెలుగువాడి దెబ్బ ఏమిటో ఆయన ఏ విధంగా చూపించబోతున్నారు అని భయం పట్టుకొని నిద్ర పట్టక కొత్త సంవత్సరంలో కూడా ఆయన ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారు. ఇది ఆయన యొక్క అభద్రతా భావానికి నిదర్శనము. మీ అభద్రతా భావాన్ని నిజం చేస్తూ రానున్న ఎలక్షన్లో ఆంధ్రప్రదేశే కాదండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారి గైడ్లైన్స్లో ఎలా అయితే 5 రాష్ట్రాల ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారో మీకు మిగతా రాష్ట్రాల్లో కూడా అలాంటి బుద్ధే చెప్పబోతున్నారు. మీరు దానికి రెడీగా ఉండండి. ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ మీరు తెచ్చిచ్చిన మట్టి నీరు తీసుకొచ్చి ఢిల్లీకి మీకు ఇచ్చి మరీ సత్కారం చేసి సన్మానం చేస్తారు. ఈ రాష్ట్రానికి మీరు ఎనగోర్చిన ప్రయోజనం ఈ విధంగా ఉందనేది ఆ రోజు తొందరలోనే ఉంది. ఆక్రోశము ఈ ప్రజలది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, ప్రజలు వర్సెస్ మహాకూటమి కాదు, ప్రజలు వర్సెస్ మోడీ.
లౌకికవాదము వర్సెస్ మతవాదము, నిరంకుశత్వము వర్సెస్ ప్రజాస్వామ్యము తీర్పు 2019లో రాబోతోంది. ఆయన వెనక ఉండి దాక్కొని చూస్తున్న జగన్ గారు కానివ్వండి, ముందుండి ఏదో రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర వ్యతిరేకి, ఆంధ్ర రాష్ట్ర ద్రోహి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలని నిజంగా సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ గారితో ఇక్కడున్న రాజకీయ పార్టీలు మేము కలిసి వెళ్తాము అని ఏదైతే చేస్తున్నారో ఆంధ్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు అందరికీ కావాల్సింది మన రాష్ట్ర ప్రయోజనాలు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున్న నినాదము కేవలము నా రాష్ట్రం నా రాష్ట్ర ప్రయోజనము. అదంతా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మీ ఎత్తుగడలు ఇక ముందు పారనివ్వరని చెప్పని తెలియచేసుకుంటున్నాను. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.